ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీ హనుమతే నమః. అతులితబలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశానం జ్ఞానినాం అగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి. గోష్పదీకృతరాక్షసం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కసదృశాకారం రామదూతం నమామ్యహం. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. హరి ఓం. సుందరాకాండ గేయమాలిక. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరమో మారుతి విజయమో మరి మరి వినగా మనసే పరవశముందెనుగా. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరమో. సుగ్రీవుడు వానరరాజు శ్రీరాముని ప్రియమిత్రుడు సీతను వెతుకగా నాలుగు దిక్కులు వానరసేనను పంపెనుగా. నలుడు నీలుడు జాంబవంతుడు జాతీసుతుడగు అంగదుడు హనుమంతుని వెంటనే రాగా దక్షిణ దిక్కుగా పయనించే. శతయోజనముల విస్తీర్ణము కల సంద్రము నెట్టుట దాటెదము జానకి నెట్టుల చూచెదమనుచు దుఃఖమునందిరి కపివరులు. అతి భీకరమగు సంద్రము దాటగా అంజని సుతునికి తగుననుచు ఉత్సాహంబును కలుగజేసిరి. హనుమను అందరూ కీర్తించే. ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణంబుల మర్దించి దేహము పెంచే అతివేగంబుగా ఆకాశంబున విహరించే. కృతయుగంబున పర్వతంబులు రెక్కలు కలిగి గగనమున విహరించుచు భయభ్రాంతులు గొప్పగా మునులా ఇంద్రుని ప్రార్థించే. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. దేవరాజు తన వజ్రాయుధంతో అన్ని రెక్కలు ఖండింప మైనాకంబను గిరిరాజంబును వాయుదేవుడు కాపాడే. పాతాళంబున వసించదనుజులు పైలోకములకు రాకుండా అడ్డుగా నిలచిన మైనాకుని సాగరుడంతట పిలిచెనుగా. మారుతి మనకు ఆత్మబంధువు అతనిని సన్మానింపుమన అలసట తీరగా ఆనాపై నిలుమని ఎదురుగా నిలిచెను గిరిరాజు. అనిల కుమారుడు ఆనందించి జానకి మాతను చూచిన కాని విశ్రమించనని బయలుదేరగా సంతసించిరా దేవతలు మునులంతా ఆ పవనాత్మజుని దీక్షను పరీక్ష చేయగను. నాగజనని ఆ సురసాదేవిని ప్రార్థన చేసి పంపిరిగా. వికృత రూపము దాల్చిన సురస
గుహవలె నోటిని తెరువగను. నోటిని దాటి పోలేరెవరని హనుమకు అడ్డుగా నిలచెనుగా. సూక్ష్మరూపమును ధరించి మారుతి సురసా నోటిలో చొచ్చుకొని అతివేగముగా బయలువెడలగా. గంధర్వాదులు హర్షించే సుందరమైనది సుందరకాండ. సుందరమెంతో సుందరము. మేని నీడను పట్టిలాగిడి హింసిక ఎనడు రక్కసిని సంహరించి ఆ సమీరసుతుడు సాగర తీరము చేరెనుగా. త్రికూట పర్వత శిఖరమునున్న లంకను చేరి లంకిణిని జయించి హనుమా సూక్ష్మరూపి అయి రావణ గృహమును వెదకెనుగా. మేడలు మిద్దెలు విమానములను అంతఃపురములు హార్మ్యములు భవనంబులను వెదకిన హనుమా జానకి జాడను కనడాయే. అశోకవనిలో వృక్షము క్రిందన్ రక్కసి మూకల మధ్యనను చిక్కియున్న బహు చక్కగనున్న సీతామాతను చూచెనుగా. అతి దుఃఖితయగు ఆ వైదేహిని తననే వహించి చేరమని. అతి దుఃఖితయగు ఆ వైదేహిని తననే వరించి చేరమని బాధించెడు ఆ రావణునంతా చూచెను వృక్షము పైనుంచి. అతి దుఃఖితయగు ఆ వైదేహిని తననే వరించి చేరమని బాధించెడు ఆ రావణునంతా చూచెను వృక్షము పైనుంచి. రాణులు ధర్మములు ఎన్ని చెప్పినను రావణుడేమియు వినకుండా మనసు మార్చుకొని సీతమ్మకు 1-2 మాసముల గడువిచ్చే. రాక్షస వనితల కఠినపు మాటలు రాముని సతిని బాధింప. త్రిజటయనడు ఒక రాక్షస వనిత స్వప్నము కాంచితినని తెలిపే. సుందరమైనది సుందరకాండ. సుందరమెంతో సుందరము.